రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏది బెటర్ ఆప్షనో ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెంటల్ ఇన్కమ్ ప్లస్ ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేషన్స్ రెండు వస్తాయి. బిగినర్స్కి రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేఫెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే బిజినెస్ పర్పస్ యూజ్ చేసే ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కంటే కమర్షియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళు కమర్షియల్ సైడ్ కన్సిడర్ చేస్తారు. ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, ల్యాండ్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రియల్ ప్రాపర్టీ మెయిన్ గా ప్రొడక్షన్, స్టోరేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి మెయిన్లీ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ తో నడుస్తూ ఉంటాయి. స్టేబుల్ ఇన్కమ్ కావాలంటే ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫార్మింగ్ కోసం యూజ్ చేసే ల్యాండ్ ని అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. ఫ్యూచర్ లో డెవలప్మెంట్ చేసే ఛాన్స్ ఉంటే వాల్యూ పెరగొచ్చు. కొన్ని ఏరియాస్ లో కన్వర్షన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు లీగల్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. స్పెషల్ పర్పస్ ప్రాపర్టీస్, ఇవి స్పెసిఫిక్ యూజ్ కోసం డిజైన్ చేసిన ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్స్ కూడా బిజినెస్ యొక్క సక్సెస్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే మీ బడ్జెట్ కి రైట్ ప్రాపర్టీని చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి.